Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉన్నట్టున్నారు. సో, నేను ఆల్రెడీ ఏం వీడియో చేస్తున్నానో. ఈరోజు వీడియో వచ్చేసి నా శారీస్‌ని నేను డ్రెసెస్‌గా ఎలా కన్వర్ట్ చేసుకున్నాను సీరియల్ కోసం. సో, ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో అయితే నేను మీకోసం చేస్తున్నాను. సో, ఒక్కొక్కటిగా చూపిచ్చేస్తాను. కొన్ని మా మమ్మీ శారీస్ ఉన్నాయి. కొన్ని సెపరేట్‌గా క్లాత్ నేను చార్మినార్‌లో తీసుకొని కుట్టించుకున్నవి కూడా ఉన్నాయి. సో, అలా నేను సీరియల్‌లో కొంచెం ఇలాంటి ప్యాటర్న్‌లో ట్రై చేద్దాము అని చెప్పైతే ట్రై చేశాననమాట. అలా నేను కుట్టించుకుంటున్నాను కొన్ని. సో, అవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో, మీరు రెడీగా ఉన్నారా? సో, నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు. అండ్ మీరు కూడా ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో దానికి ఇంకా సపోర్ట్ నాకు కావాలి. సో యెస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. టాడా! సో ఫస్ట్ డ్రెస్ చూసేద్దామా? సో ఫస్ట్ డ్రెస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ దిస్ వన్. ఈ ఫ్రాక్ ఆల్రెడీ నేను చూపించినట్టున్నాను. ఈ ఫ్రాక్ నా నా ఇన్స్టాలో కూడా నేను దీంతో రీల్ కూడా చేశాను. బట్ గైజ్, ఇది ఎంత బాగుంటుంది తెలుసా ఈ క్లాత్. జస్ట్ ఇది నేను చార్మినార్లో క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను అన్నమాట. కానీ నేను చెప్పాను కదా, కొన్ని కుర్తాస్ లాగా కన్వర్ట్ చేసుకున్నానని. అవును, కుర్తాస్ లాగా అన్నీ చాలా కుర్తాసే ఉంటాయి. ఓన్లీ 2 నేను లాంగ్ ఫ్రాక్స్ లాగా కుట్టించుకున్నాను. బికాజ్ ఎప్పుడు ఒకటే ప్యాటర్న్ అయితే మనము వేసుకోలేము కదా అని చెప్పి ఇలా కూడా ఒకటి లాంగ్ ఫ్రాక్ ఇలా కుట్టించుకున్నాను. మీకు పిక్ ఉంటుంది. ఐ డోంట్ నో, నాకు తెలీదు. బికాజ్ నేను నా పాత ఫోన్లో ఉండే, బట్ నా పాత ఫోన్ కొంచెం అది డిస్టర్బ్ అయిపోయింది. సో అందులో ఉండాలి ఫొటోస్ అన్నీ. చూస్తాను, వెతుకుతాను, ఉంటే డెఫినెట్లీ నేను పెడతాను పిక్. ఆర్ ఎల్స్ దగ్గర నుంచి అయితే వీడియోలాగా తీసి పెడతాను. సో ఎస్, బాగుంది కదా గైస్. సో ఇది కింద వరకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ హ్యాండ్స్ వరకు వచ్చేస్తే మనకి బార్డర్ ఇలా రౌండ్ నెక్కే వచ్చింది. కానీ హ్యాండ్స్ నేనైతే ఇలా పెట్టించుకున్నాను, లిటిల్ బుట్ట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ పెట్టించుకున్న హ్యాండ్స్కి. ఇక్కడ మనకి ఇలా ఎలాస్టిక్ నేను పెట్టించుకున్నాను అన్నమాట. సో ఇలా ఎలాస్టిక్ పెట్టించుకుంటే ఏంటంటే మనకి మంచిగా ఒకలాంటి ఇలా బబ్లీగా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది. సో అందుకే నేను ఈ కలర్ కాంబినేషన్ నాకు నచ్చి తీసుకున్నాను. బ్లాక్ కాదు, ఇది నేవీ బ్లూ. సో ఇది షూట్కి కూడా వేసుకున్నాను. సో ఎస్, చాలా షూటింగ్స్కి కూడా వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళిపోదాం. ఎస్, ఫస్ట్ ఇది చూసారా, ఇది ఎంత బాగుందో. అయితే నేను ఇలాంటివి 2 కుట్టించుకున్నాను గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సేమ్. ఎస్, చూడండి, ఇదొకటి సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ కూడా చేపించుకున్నాను. ఇది కొంచెం బ్రైటెస్ట్ కలర్ గైజ్. ఇది వేసుకుంటే ఎంత బ్రైట్ మనం కనిపించాం, ఇది ఒకటే కనిపిస్తుంది అనమాట. అయితే నా దగ్గర ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నా గైజ్. ఇది కూడా క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను నేను. మంచిగా అనిపించి తీసుకున్నాను అన్నమాట. సేమ్ ప్యాటర్న్స్, కాకపోతే ఇలా కలర్స్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను మీకు చూడండి. ఇదైతే నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను. మతలబ్ ఇక్కడ వరకు కొంచెం యూనిక్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని. సో ఇలా కుట్టించుకున్నాను. అండ్ రౌండ్ నెక్ అండ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. కుర్తా కింద ఎల్లో కలర్ లెగ్గిన్, ఎల్లో కలర్ చున్నీ వేసేసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు కూడా ప్యాటర్న్స్ ఇలా ఉపయోగపడతాయని చెప్తున్నాను అనమాట.
మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేను హాఫ్ సారీ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. మీలో ఎంతమందికి ఇంట్రెస్టెడ్ ఉందో ఒక లైక్ అయితే చేయండి. ఓకే, సో యా, టడా ఎస్, ఇది అనమాట చాలా ఫేవరెట్ నాకు ఇవి రెండు. సేమ్ ఇంక ఇది కూడా ఫుల్ హ్యాండ్సే గైస్, ఇది కూడా ఫుల్ హ్యాండ్సే ఇలా. కానీ కప్స్ అయితే కంపల్సరీ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే కప్స్ ఇలాంటి డ్రెస్సెస్కి పెట్టించుకుంటే మనకి చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా క్యూట్గా కనిపిస్తాం అన్నమాట. సో ప్యాడింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది గైస్ ఫుల్ హ్యాండ్స్, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండ్ వెనకాల ఇలా పెట్టించుకున్నాను ఇలా. సో ఇలా ఈ డ్రెస్ బాగుంది కదా, బాగుంది కదా. ఎస్, సో మా చెల్లి వాళ్ళు ఇప్పుడు పోట్లాట పడుతురు ఇవన్నీ తీసుకోవడానికి. ఇంకా ఇచ్చేస్తా వాళ్ళకంటే ఏది ఎక్కువ కాదు కదా. చూస్తే నెక్స్ట్ అది చూసేద్దామా, నెక్స్ట్ ఫ్రాక్ చూసేద్దామా. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇంకొక లాంగ్ ఫ్రాకే చూపిస్తాను మీకు. ఎస్, చూసేయండి ఈ లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుంటుంది తెలుసా. ఐ మీన్ అసలు ఏం చెప్పాలి గైస్ దీని గురించి, నేను చెప్పండి మీరే ఏం చెప్పాలి దీని గురించి. సి కింద ఎలా వచ్చిందో చూడండి, ఇలా ఇలా పెట్టించుకున్నాను నేను. స్పెసిఫిక్గా కావాలి అని అయితే ఇలా పెట్టించుకున్నాను. ఇలా ఫ్రిల్స్ వస్తాయి అనమాట కింద, ఇలా వన్ ఫ్రిల్ 2 ఫ్రిల్స్ ఇలా పెట్టించుకున్నాను అనమాట ఓవరాల్గా కింద. అండ్ ఆల్సో ఇలా ఫ్రాక్, ఇది కూడా చాలా నార్మల్ క్లాతే. ఇది కూడా నేను చార్మినార్లోనే క్లాత్ తీసుకొని, ఇది ఒకసారి ఆ బ్లూ కలర్ ఒకటేసారి కుట్టించుకున్నాను అనమాట తెచ్చుకొని. సో అండ్ ఇలా వచ్చింది. అండ్ దీనికి కూడా ప్యాడింగ్స్ అయితే డెఫినెట్గా పెట్టించుకుంటాను నేను. అండ్ హ్యాండ్స్ జస్ట్ నార్మల్ సెమీ స్లీవ్సే పెట్టించుకున్నా, బికాజ్ అన్నీ ఒకటేలాగా ఉంటాయి కూడా బాగుండదు కదా గైజ్. సో అందుకని చెప్పేసి అయితే ఇలా కుట్టించుకున్నాను సెమీ స్లీవ్స్. అండ్ నాకు డెఫినెట్లీ ఇవైతే ఇంపార్టెంట్. మీరు శారీస్కి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒకవేళ ఇలాంటి కుర్తాస్ కానీ ఫ్రాక్స్ కానీ కుట్టించుకుంటే మాత్రం మేక్ ష్యూర్ యూ పుట్ దిస్. ఎందుకంటే ఇట్స్ నాట్ అంత అంటే మీ ఇష్టం, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, కాకపోతే యూనిక్గా బాగుంటుంది అనమాట, వెనకాల నుంచి బాగా కనిపిస్తుంది. సో ఐ సజెస్ట్ యూ దిస్. సో ఇలా పెట్టించుకున్నాను అన్నమాట. ఓకే, సో బాగుంటుంది ఇది. సో ట్రై చేయండి ఇలా ఫ్రిల్స్ పెట్టించుకొని, ఇలా సెమీ స్లీవ్స్ విత్ దిస్ యూనో టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. సో ఇవి దీని మీద ఈ ఎల్లో కలర్ దాని మీద మొత్తం ఇలా ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి, అందుకే నచ్చి తీసుకున్నాను గైస్. చార్మినార్లో క్లాత్ తీసుకొని ఇది అండ్ బ్లూ కలర్ ఒకటేసారి కుట్టించా. ఏ ఓకే, లెట్స్ గెట్ నెక్స్ట్. ఇది నార్మల్ కుర్తా వితౌట్ ప్యాడింగ్స్. సో ఇది నార్మల్ కుర్తా ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను, గోల్డ్ కలర్ అనమాట. ఇది ఎప్పుడు వేసుకోలే గైస్, కుట్టించిన 2 years అవుతుంది కుట్టించి. 2 years కాదు 4 years అవుతుంది కుట్టించి. ఇప్పుడు వరకు ఇది నా ఒంటి మీద పడిన పాపన లేదు తెలుసా గైస్. ఫుల్ హ్యాండ్స్ ఇలా గోల్డ్, మీకు దగ్గర నుంచి అయితే మీకు తెలుస్తుంది. ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలా. సో ఇలా కుర్తా ఇలా కట్స్ నార్మల్ కుర్తాస్ ఎలా ఉంటాయో అలానే కుట్టించుకున్నాను, సేమ్ బేసిక్. కాకపోతే ఈ క్లాత్ మా అమ్మ చీరలోది చినిగిపోయింది అనమాట శారీ. సో ఆ శారీలోది ఇలా కన్వర్ట్ చేసుకున్నా. ఎస్, బాగుంది కదా. ఒకసారి ఎప్పుడన్నా వేసుకుందాం యూట్యూబ్లో. ఓకే, ఒక్కసారి కూడా వేసుకోలేదు గైస్ నేనైతే, సో వేసుకోవాలి. ఎస్, క్యూట్ నో, వేసుకుందాం ఒకసారి. నెక్స్ట్ వాళ్ళ నా ఫేవరెట్ వచ్చేస్తుంది. నా ఫేవరెట్ వచ్చేస్తుంది. ఎస్, దిస్ ఇస్ మై ఫేవరెట్. బేసిక్గా ఇంకొక కలర్ కూడా ఉండాలి ఐ గెస్. నేను అన్నీ తీయలేకపోయినాను, ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ ఒక 10% తీసినాను, ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ నేను తర్వాత వ్లాగ్స్లో పెట్టేస్తా. ఓకే, ఈ క్లాత్ చూసారా, డబల్ షేడ్ కనిపిస్తుందా మీకు? ఇది డబల్ షేడ్ క్లాత్ గైస్,
నాకు ఎంత ఇష్టం తెలుసా గైస్, ఇది వేసుకున్నప్పుడల్లా నాకు ఒక ప్రిన్సెస్ వైబ్స్ వస్తాయి అన్నమాట. ఫుల్ అంబ్రెలా కట్, అన్ని అంబ్రెలా కట్సే గైస్, ఎవ్రీథింగ్ ఈజ్ అంబ్రెలా కట్టే. బట్ మీకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేస్తున్నా. సో ఇలా, కాకపోతే ఇందులో మైనస్ ఒక్కటే గైస్, చాలా డీప్గా పెట్టేసింది, కొంచెం డీప్ అయిపోయింది, ఇంత అయిపోయింది డీప్, చాలా అదొక్కటే రిగ్రెట్ దీంట్లో. సో హ్యాండ్స్ ఇక్కడ వరకు వస్తుంది అండ్ కింద ఇలా కుచ్చులు పెట్టించుకున్నా, బాగుంది కదా. సో ఎస్, ఇలా అనమాట. అండ్ వెనకాల ఇలా. సో ఇది డబల్ షేడ్ అండ్ ఇది 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 మా అమ్మ కుట్టించింది గైజ్. ఇది అప్పుడు నా ఫస్ట్ మా మమ్మీ, గుర్తే లేదు ఎక్కడ తీసుకుందో, నాకు గుర్తే లేదు గైజ్ అసలు. కానీ డబల్ షేడ్స్లో ఇలా కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా, డబల్ షేడ్స్లో కుట్టించుకోండి. ఎస్, లెట్స్ గెట్ టు నెక్స్ట్ వన్. టాటడా టాటడా, యల సి, వావ్ కదా. ఇది ఏం క్లాత్ అంటే, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది కానీ క్లాత్, నాకు స్పెసిఫిక్గా క్లాత్స్ అంత తెలియదు గైస్, నాకు వేసుకోవడం వరకే కానీ క్లాత్ పేర్లు అవన్నీ తెలుసుకోవడం చాలా తక్కువ. సో ఇది, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది వేసుకున్నాను గైస్, మంచిగా షూటింగ్లో వేసుకున్నాను, బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను, సడన్గా ఇలా సావినాను మళ్ళీ. ఆ రోజు షూటింగ్లో మళ్ళీ మొత్తం వాటర్తో వాష్ చేసుకున్నాను, ముందు మొత్తం ఇదంతా పడిపోయింది తాగినప్పుడు. అప్పుడు అంతా వాటర్తో, మా మమ్మీ ఉంది కాబట్టి సరిపోయింది, మొత్తం వాటర్తో తిట్టేసింది కూడా అలానే, మొత్తం పడిపోయింది. నెక్స్ట్ నాదే షాట్, భయం వేస్తుంది ఒక దిక్కు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు, ఏం చెప్పాలి, అలా అయిపోయింది పరిస్థితి లాస్ట్ టైం. అదనమాట సంగతిలో. సో ఇది, దీని మీద మొత్తం ఇలా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. సేమ్ కుర్తా, ఫుల్ హ్యాండ్స్, ఇంకా సేమ్, కాకపోతే ఇది ఇలా ఇచ్చిందనమాట, లైక్ దిస్. ఇలా చూపిస్తూ ఉండండి, ఇలా. అండ్ వెనకాల కూడా ఇట్లా మంచిగా వచ్చింది. ఎస్, మంచిగా ఇచ్చింది, నాకు నచ్చితే ఇలాంటి కుర్తాస్ మంచిగా అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొక 4 ఉన్నాయి, చూపించేస్తా. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంటుంది గైస్, గ్రీన్ కలర్. ఇది ఇక్కడ వరకు వస్తుంది అనమాట, సెమీ ఫుల్ స్లీవ్స్ అని అంటారు కదా అది. సో ఇది కూడా కుర్తా, గ్రీన్ క్లాత్, గ్రీన్ ప్లెయిన్ క్లాత్తో కుట్టించుకున్నాను. అండ్ సేమ్, అన్నిటికీ సేమ్ ఉంటుంది గైస్, ఓకే, అన్నిటికీ సేమ్. అండ్ దీనికి బ్యాక్ ఇలా వచ్చింది. అండ్ డెఫినెట్లీ ప్యాడింగ్స్ చెప్పాను కదా, దట్ ఈస్ డెఫినెట్లీ అండ్ కంపల్సరీ. అండ్ ఇదేమో ఇలా వచ్చింది, అంతే. జస్ట్ షోయింగ్ యూ ద కలర్స్, ఓకే, కలర్స్ ఇలాంటి కలర్స్ తీసుకోండి అని చెప్తున్నా. ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఎల్లోలే చూపిస్తా. నెక్స్ట్ ఇదైతే నాకు ఎంత ఇష్టమో ఇది, ఈ ఫ్రాక్ అంటే. ఎస్, సి, హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్ వావ్, నైస్ నో, ఎంత బాగుంది కదా గైస్. ఐ విల్ జస్ట్ రికమెండ్ యూ టు పుట్ దిస్, ఓకే. ఇట్లా 3 లేయర్స్ అనమాట. టేక్ అ స్క్రీన్ షాట్ ఇఫ్ యూ వాంట్. ఎస్. సో ఇలా బోట్ నెక్ లాగా వస్తుంది అనమాట, ఇది మొత్తం ఇలా వస్తుంది, ఓకే. ఐ రికమెండ్ యూ టు యూజ్ దిస్ స్టైల్ అని చెప్తున్నా నేను. అండ్ దీనికి అయితే వెనకాల నేను ఇలా ఉక్స్, అలా, డ్రెస్ చాలా డిస్టర్బింగ్గా ఉంది ఈరోజు, ఓకే. సో ఇది బ్యాక్ సైడ్, నేనైతే
ఎస్, ఇలా రౌండ్ నెక్ గైస్ చూపిస్తూ ఉండండి. ఎస్, ఇలా రౌండ్ నెక్ వచ్చింది కదా, ఇదన్నమాట. బాగుంటుంది ఇది కూడా, యునిక్ స్టైల్ విత్ ఫ్లవర్స్, కలర్ కూడా బాగుంటుంది అండ్ ఐ రియల్లీ లవ్ దిస్. నెక్స్ట్ సేమ్ ఎల్లోలోనే ఇలా పింక్ లెగ్గిన్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి, సెమీ స్లీవ్స్కి ఇలా డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. బాగుంది కదా, ఎక్స్ఎక్స్ఎక్స్ అన్నట్టు. సో ఇది కూడా ఇట్లా నార్మల్ నెక్కే విత్ థ్రెడ్స్, నార్మల్ సింపుల్గా పెట్టించుకున్నాను. అన్నీ ఒకటేలాగా అయితే పెట్టించుకోను. సో ఇలా, సో మొత్తం ఎల్లో ఇలా వచ్చింది అండ్ దీని మీద ఫ్లవర్స్. ఈ క్లాత్ ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా. ఐ థింక్ ఈ క్లాత్స్ మ్యాక్సిమం నేను చార్మినార్లో తీసుకున్నా. కొన్ని మా మమ్మీ శారీస్ ఉన్నాయి, కొన్ని ఏమో మా మమ్మీ శారీస్ ఒక 4-5 ఉండాలి, 4-5 ఉన్నాయి అలా కుట్టించుకున్నవి. సో చాలా ఉన్నాయన్నమాట మా మమ్మీవి స్పెసిఫిక్గా. సో యా, చాలా మెత్తగా ఉంటుంది గైజ్. నాకు చాలా ఇష్టము ఇలా మెత్త క్లాత్స్తో ఇలా ఇలా డ్రెస్సెస్ కుట్టించుకోవాలి. షూటింగ్ అనే కాదు, బయటికి వెళ్ళినా మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎస్ ఇది ఐరన్ లేదు. ఐఎమ్ సారీ, బికాజ్ డైరెక్ట్ కబోర్డ్లో నుంచి తీసాను కాబట్టి ఐరన్ అస్సలు లేదు. సో ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ పింక్. ఈ పింక్ చూసారా ఎంత బాగుందో, ఫుల్ గెరా వస్తుంది దీనికి, ఫుల్ గెరా మతలబ్ ఫుల్ అంబ్రెల్లా కట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ కింద వచ్చేసి ఇలా. అండ్ ఎస్, ప్యాడింగ్స్ ఆర్ కంపల్సరీ. అండ్ దీనికి ఏమంటారు, నేవీ బ్లూ ప్యాంట్ అండ్ చున్నీ వేసుకుంటాను అన్నమాట. సో చాలా బాగుంటుంది అసలు, అవి వేసుకుని దిష్టి తాకుతుంది అనమాట. సో ఎస్, ఇది. సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో యా గైస్, చూసేసారు కదా డ్రెస్సెస్. సో ఇలా నేను శారీ నుంచి ఇలా నేను డ్రెస్సెస్కి కన్వర్ట్ చేసుకున్నా, కుర్తాస్కి. సో మీ అందరికీ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ నచ్చుంటాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ నచ్చుంటాయి, హ్యాండ్ డిజైన్స్ అవన్నీ కూడా. అండ్ ఆల్సో మీకు నేను చూపించిన ఈ 10-11 కుర్తాస్లో మీకు ఏ కలర్ కుర్తా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఈ కుర్తాస్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ నెక్స్ట్ కూడా కావాలి అంటే నెక్స్ట్ నేను హాఫ్ సారీ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నేను ఈటీవీలో స్పెసిఫిక్గా పద్మావతి కళ్యాణం సీరియల్ చేసినాను. దాంట్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ అంటే ఆల్మోస్ట్ ఒక 600 ఎపిసోడ్స్ అయ్యాయన్నమాట. సో 600 ఎపిసోడ్స్ మొత్తం హాఫ్ శారీసే వేసుకున్నాను. సో అవన్నీ కూడా చూపించాలంటే సరిపోదన్నమాట, అన్నీ మనం ఉన్నాయి నా దగ్గర. బట్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం రిచ్ హాఫ్ శారీస్ ఉంటాయి కదా, కొన్ని హాఫ్ శారీస్ అయితే నా దగ్గర చాలా నా ఫేవరెట్ అయిన హాఫ్ శారీస్ ఉన్నాయి. డెఫినెట్లీ నేను మా హాఫ్ శారీ కలెక్షన్ కూడా మేము ముందుకు తీసుకొని వచ్చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇట్లు మీ అమూల్య. సో యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా మంది నా వీడియోస్ చాలా ఆదరిస్తున్నారు. ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్. బేసిక్గా నా సబ్స్క్రైబర్స్ అండ్ నేను అందరం ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీమ్ అన్నమాట, ఇట్లు మీ అమూల్య టీమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ యా, సో వెళ్ళిపోదామా ఇంకా? చలో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.